ఇప్పుడే పెద్ద ప్రీమియర్స్ చూసొచ్చా. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ గాని డీవియేట్ కాకుండా ఒక్క స్ట్రెచ్‌లో సినిమా అయితే చాలా బాగా వెళ్తుందనమాట. అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా అయినా సరే సినిమా చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ సంగతికొస్తే రామ్ చరణ్ సార్ ఈ సినిమాలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ తన ట్రాన్స్‌ఫార్మేషన్ అంతా అయితే ఔట్‌స్టాండింగ్ అసలు. తను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీన్‌లో అయితే ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా కనెక్ట్ అవుతాం అనమాట ఆడియన్స్ అయితే. ఆయన ఎమోషనల్ సీన్స్‌లో అయితే చాలా బాగా చేశారు. అండ్ ఆ ఎమోషనల్ సీన్స్‌లో రామ్ చరణ్ సార్‌ని చూస్తున్నప్పుడు మనకి చిరంజీవి సారే గుర్తుకొస్తారనమాట. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ జాన్వీ కపూర్ తనకున్న స్క్రీన్ టైమ్‌కి తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ శివరాజ్ కుమార్ సార్ అయితే చాలా బాగా చేశారనమాట ఈ సినిమాలో. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ తను స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ జగపతి బాబు సార్ పర్ఫార్మెన్స్ గురించి ఈ సినిమాలో ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఎస్పెషల్లీ ఇన్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఆడియన్సే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అనమాట. అంత బాగా పర్ఫార్మెన్స్ చేసుంటారు. సో ఈ సినిమాలో చాలా హైలైట్ సీన్ అంటే ఒక్క సీన్ ఉంటుంది. హాస్పిటల్ సీన్. శివరాజ్ కుమార్ సార్ మధ్యలో అండ్ రామ్ చరణ్ సార్ మధ్యలో నడిచే సీన్ అనమాట. ఈ సీన్ సినిమాకి హైలైట్. అందులోనూ రామ్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ సీన్‌లో అయితే. చాలా బాగా చేసుంటారు. అండ్ డివియండు తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్‌కి తను కూడా బాగా చేశాడు. అండ్ ఇక సినిమాటోగ్రఫీ సంగతికొస్తే అయితే రత్నవేలు సార్ అయితే ఫ్రేమ్స్ అయితే చాలా బాగా చూపించారనమాట. చాలా గ్రాండ్ స్కేల్‌లో చూపించారనమాట సినిమాని. అండ్ బుచ్చిబాబు సార్ రైటింగ్ గానివ్వండి, డైరెక్షన్ గానివ్వండి చాలా బాగుంది. అండ్ ఏఆర్ రెహమాన్ సార్ అయితే చాలా మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. చాలా బాగుంది. అండ్ 'చికిరి చికిరి' వోకల్స్ బై మోహిత్ చౌహాన్ సార్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బాగుంది. సో ఈ వీకెండ్‌కి మంచి సినిమా. గో అండ్ వాచ్. థ్యాంక్ యూ.